ఆదివాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిస్ ఎక్స్పో స్టార్ట్ అయింది. మరి దీన్ని జనవరి 1న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జనవరి 1 నుంచి ఫెబ్ 15 వరకు జరిగే ఈ ఎక్స్పోలో మొత్తం 2500 స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ఈసారి ప్రభుత్వం కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచి మొత్తం 200 బస్సులను ఆర్టీసీ మనకి అవైలబుల్ గా ఉంచింది. ఎటు చూసినా కూడా సందడి వాతావరణం నెలకొంది. వాళ్ళతో మాట్లాడి అసలు ఎగ్జిబిషన్ ఎలా ఉంది, అసలు ఈ గేమ్ జోన్ ఎలా ఉన్నది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? I'm fine. You like this exhibition? Yes, a lot. Which one is you like most? My favorite ride over here is the Columbus, and I like many people to come over here and enjoy this exhibition put for us. It would be a very nice thing. Your name, baby? My name is Marsha. Marshall. Which one is your favorite game here? My favorite game is your merry-go-round. My favorite game is your giant wheel. చూస్తున్నారు కదా, పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఎక్కువ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. యా, డూ యూ లైక్ దిస్ ఎగ్జిబిషన్? Yeah, I always look forward to come over here. Every year I probably make it to come over here for at least 5 to 6 times or more. Sometimes we come with kids, sometimes we leave them back so that we could shop. Yeah, so very excited about the rides, about the ice creams, about the puffs that we get, the GK puffs. They are very the famous ones, and also the dry fruits thing and the Kashmiri dresses and the jewelry, and moreover we also look forward for the popcorns. Yeah, everything is available. You can eat, you can have fun, have shopping, everything done at one place. రైట్, థ్యాంక్ యూ. అలాగే చూసారు కదండి, ఇక్కడ పిల్లలు పెద్దలని తేడా లేదు. గేమ్ జోన్కి వచ్చేసరికి ఎవరైనా సరే చిన్న పిల్లల మారి ఎక్కువ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో గేమ్ జోన్ అయితే చాలా బాగుంది. మరి మిగతా ఎగ్జిబిషన్లో మనకి ఏవైతే స్టాల్స్ ఉన్నాయో, చుడిదార్స్ కానివ్వండి, లేకపోతే డ్రెస్సింగ్, లేకపోతే ఫర్నిచర్, ఫన్, ఫుడ్, ఇవన్నీ ఎలా ఉన్నాయో వాటిపై కూడా లుక్కేద్దాం. మరి ఇక్కడ పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి గేమ్స్ ఏ విధంగా నచ్చాయో. హాయ్ అండి. హాయ్ అండి. సెకండ్ డే నుమాయిస్ స్టార్ట్ అయ్యి మీకు ఎలా అనిపిస్తుంది? ఈసారి ఎగ్జిబిషన్ మీకు ఏ విధంగా ఉంది? వి లైక్ డూయింగ్ ఫన్ హియర్. మేమే కాదు, మా పిల్లలు, మా పేరెంట్స్, వి ఆల్ ఎంజాయ్ హియర్ అండ్ షాపింగ్, గేమ్స్ ఎక్సెట్రా, హ్యావింగ్ ఫుడ్ అండ్ ఆల్ సూపర్ ఆసమ్. ఓకే, అంటే ఎక్కడ చూసినా కూడా మనకి గేమ్ జోన్ దగ్గరే పిల్లలు పెద్దలు అంత తేడా లేకుండా కనిపిస్తూ ఉన్నారు. ఈసారి గేమ్ జోన్ ఎలా ఉంది? యా, గేమ్ జోన్లో కొంచెం లైట్ వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ చిన్న పిల్లల కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో బాగుంటుంది. మరొకరున్నారు. హాయ్ సార్. హలో. ఈసారి ఎగ్జిబిషన్ ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్కి ఈ ఇయర్కి చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? అంటే నేను రెగ్యులర్గా రానమ్మా ఇక్కడికి, బట్ దిస్ టైమ్ ఇట్ సీమ్స్ టు బి మోర్ సెక్యూర్డ్ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంది. చాలా స్పేషియస్గా అరేంజ్ చేశారు. స్టాల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా చాలా వరకు స్టార్ట్ చేయాల్సి ఉంది. రైడ్స్ మాత్రం బాగున్నాయి. రైడ్స్ మాత్రం కొంచెం మంచిగానే అరేంజ్ చేశారు. అంటే మ్యాక్సిమం గేమ్ చూడంటే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ మీరు కూడా ఏదైనా గేమ్లో ఇప్పటివరకు ఏదైనా గేమ్ యూజ్ చేశారా? అంటే నేను ఏమి ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదమ్మా. నాకు కొంచెం భయం ఇవన్నీ రైడ్స్ తిరగాలంటే. పిల్లల కోసమే వచ్చాను. ఈసారి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఫెసిలిటీస్ అన్ని గుడ్, వెరీ నైస్లీ మేడ్. ప్రతి ఒక్కళ్ళు చాలా జోష్ఫుల్గా ఉన్నారు. ఈవెన్ వీకెండ్ కావడంతో ఈరోజు కొంచెం రష్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చేది మన తొందరగా అట్రాక్ట్ చేసేది గేమ్ జోన్ అని చెప్పుకోవాలి. హాయ్ అండి. Hello. హౌ ఆర్ యూ? I'm fine, thank you. ఓకే, ఫైన్. ఈ ఎగ్జిబిషన్ ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అలాగే గేమ్ జోన్ ఎలా? Yeah, I'm enjoying a lot just because today is the second day of exhibition. As every year we came here. Which one you like most? I like Pizza Hut Halim. Especially exhibition Halim I like just because today is Saturday, will not have non-veg, so I'm missing that. Yeah, what about facilities? Sorry? Facilities. Okay. Facilities are okay, but I feel toilets are less here comparative to other malls and all. To every 1 kilometer like that, toilet should be available here. అరౌండ్గా 2500 స్టాల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన స్టాల్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? One flower stall, the plastic, and one thing else, and kebab center and chaat counter. That's fine. It's nice. అలాగే చూస్తున్నాం కదండి, ఇక్కడ మనకి చాలా ఎక్స్పోస్లో ఇన్ని ఎక్స్పోస్ జరుగుతున్నప్పుడు కూడా మనకి మొత్తం 2500 స్టాల్స్లో స్పెషల్గా ఒక 2-3 కూడా చెప్పేస్తున్నారు. అలాగే
ఇందిట్లో మాత్రం ఫస్ట్ ప్లేస్ మనకి ఎక్కువగా గేమ్ జోన్ అని చెప్పుకోవాలి. మరి మిగతా స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసొద్దాం. మరి ఇప్పుడు మనం ఫుడ్ జోన్ సైడ్ వచ్చాం అనమాట. ఇక్కడ ఎస్పెషల్లీ మనకు అట్రాక్షన్గా కనిపించేదంటే డ్రై ఫ్రూట్ స్టోర్ అనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. స్టాల్ ఎక్కడి నుంచి పెట్టారు, ఎవరు పెట్టారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. हम कश्मीर से आ गए हैं। क्या स्पेशलिटी है इसमें? हमारे पास स्पेशलिस्ट ज़ाफ़रान है, अखरोट है, अंजीर है, बादाम है, पूरा नेचुरल और प्योर आइटम हमारे पास रहता है। సేల్స్ ఎలా ఉన్నాయి? सेल हमारा अच्छा है यहाँ पे। ज़ाफ़रान कुमकुमपू, तेलुगु में कुमकुमपू बोलते हैं ज़ाफ़रान। और क्या क्या आइटम्स है इसमें? हमारे पास ड्राई फ्रूट में पूरे आइटम्स है। हमारे पास 50 आइटम्स है, 50 आइटम हमारे ड्राई फ्रूट में है पूरा। नंबर 1 क्वालिटी का चीज़ हमारे पास क्वालिटी रहता है। हम 20 साल से हम स्टॉल यहाँ पे डाल रहे हैं, 20 साल से हम नुमाइश में आ रहे हैं। మనం కేవలం హైదరాబాద్ అంటే ఇక్కడ స్టాల్స్ హైదరాబాద్లోనే వాళ్ళు కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఈవెన్ జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా మనకి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి డ్రై ఫ్రూట్స్ స్టాల్ అయితే చాలా బాగుందని మీకు నేను అనుకుంటున్నాను. మరి మిగిలిన స్టాల్స్ ఏమున్నాయో చూద్దాం. స్టాల్ అంటే ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ చూసాం, దాని తర్వాత మనం ఎక్కువగా అట్రాక్ట్ చేసేది తందూరి చికెన్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చికెన్ని ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడుతున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ చాలా ఫేమస్ ఐటమ్ ఏదనుకుంటే చికెన్ పత్తర్ గోష్ అనమాట. దాన్ని ఏంటంటే ఒక స్టోన్ మీద మనకి కాల్స్తారనమాట. అది చాలా టేస్టీగా ఉందని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం కబాబ్స్ కూడా చూస్తున్నాం. మనకి డైరెక్ట్గా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ముందే ఇవన్నీ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి చికెన్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి. అలాగే స్టోన్ మీద కాల్చడం చూస్తుంటే నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి చూస్తుంటే రోస్ట్లు ఉంటున్నాయి, అలాగే చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ పకోడీ, ఎవ్రీథింగ్ చికెన్ 65 చికెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ది బెస్ట్ ఐటమ్ అంటే చికెన్ పత్తర్ గోష్ అనే చెప్తున్నారు. అలాగే మనం చూసుకుంటే నూడిల్స్ ఆల్ వెరైటీస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి నిజంగా టేస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫుడ్ని టేస్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. హాయ్ మ్యామ్. యా ఎగ్జిబిషన్ ఎలా ఉంది? మా చాలా బాగుందండి. చాలా బాగుంది. అలాగే ఈ ఫుడ్ స్టాల్స్ లో మనకి పీచ్ మిఠాయి స్పెషల్ గా కనిపిస్తుంది. యా పీచ్ యా మిఠాయి ఎలా ఓన్లీ ఇన్ ఎగ్జిబిషన్ ఓన్లీ దిస్ వన్ ఇస్. యా. అంటే హైదరాబాద్ లో చాలా తక్కువగా దొరుకుతుంది కదా, ఇక్కడ టేస్ట్ కానీ ఏ విధంగా ఉంది ఈ ఫుడ్? చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. అలాగే మిగిలిన స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగుంది. Hi. యా, డు యు లైక్ దిస్ పీచ్ మిఠాయి? Yes. yes. Which one is your favorite food? This only. This one. ఫైన్. ఈ పాప కూడా పీచ్ మిఠాయి అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. మరి నుమాయిష్ ఎక్స్పోలో మనకి ఫుడ్ జోన్ చూసాం, అలాగే గేమ్ జోన్ చూసాం, చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటికి లేడీస్కి ఫేవరెట్ అయిన యాక్సెసరీస్ మన దగ్గర ఉన్నాం. ప్రతి ఒక్కరికి అమ్మాయిలు అంటే స్పెషల్గా ఎక్కువ గుర్తొచ్చేవి మనకి బ్యాంగిల్స్ అనమాట. ఇక్కడ మనం బ్యాంగిల్స్ చూస్తున్నాం, చాలా డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఎక్కువగా లేడీస్ ఇష్టపడే ఈ బ్యాంగిల్స్ ఈ ఎక్స్పోలో చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ ఎక్స్పోలో ఈ గాజులు ఎవ్రీ ఇయర్ మీరు పెడుతూనే ఉంటారు. ఈసారి స్పెషల్ ఏంటి? स्पेशल से जयपुर वेराइटी है मेरे पास, लाख के बैंगल्स है, दिल्ली का माल है, दिल्ली का भी आपको जो है ना बैंगल्स एकदम टॉप का रहता है, लेकिन ब्रॉस कॉटम होता है, कलकत्ते की वेराइटी आती है मेरे पास, स्टोन्स का जो रहता है ना बारीक स्टोन्स पे वो भी बहुत अच्छा चलता है। 15 ईयर्स से मैं लगाता हूँ एग्जीबिशन में। मैं पूरा जयपुर, राजस्थान और आपको दिल्ली और कलकत्ते की रेंज वेराइटीज़ रहती है मेरे पास। ఎవ్రీ ఇయర్ మాకు సేల్స్ చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడికి వచ్చే ఎవరైతే ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళ నుంచి మంచి స్పందన వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే మరి మరో స్టాల్కి వెళ్ళి ఇంకో వెరైటీ మీకు చూపిస్తా. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మరి ఇక్కడ ఈ స్టాల్స్ ఎలా ఉన్నాయి, లేడీస్కి సంబంధించిన మనకి క్లోత్స్ కానీ మెటీరియల్స్ కానీ ఎలా ఉన్నాయో వాళ్ళని అడిగే తెలుసుకుందాము. స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు నచ్చిందా? ఇప్పటికి 20,000 షాపింగ్ చేస్తాం. 20,000. ఓ మై గాడ్. సో మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇక్కడికి. ఐ స్టే ఇన్ బెంగళూరు బట్ ఐ కమ్ హియర్ ఫర్ ది ఎగ్జిబిషన్. ప్రతిసారి చూస్తూనే ఉంటారు ఎగ్జిబిషన్, ఈసారి ఏమైనా చేంజెస్ కనిపించాయి? వెరైటీ ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది. యూ విల్ నెవర్ హ్యావ్ ద సేమ్ వెరైటీ, సేమ్ క్లాత్, యూ విల్ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. సో చూశారు కదా, రెండో రోజు ఎగ్జిబిషన్ చాలా బాగా రన్ అవుతుంది. పైగా వీకెండ్స్ కావడంతో జనాలు కొంచెం ఎక్కువగానే వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క సేల్ సూపర్గా ఉందని చెప్పాలి. ఎస్పెషల్లీ మనకి గేమ్ జోన్ అయితే చాలా బాగుంది. అక్కడ చిన్నపిల్లలు బాగా ఆడుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్క ఫుడ్ జోన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈసారి ఎస్పెషల్గా చాలా డిఫరెంట్ ఐటమ్స్ తోటి మనకి ఇక్కడ అవైలబుల్గా చూపిస్తున్నారు. అలాగే ఎవ్రీ వీకెండ్ ఈ హడావిడి కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. అలాగే జాన్ 1 నుంచి ఇది Feb 15 వరకు రన్ అవుతూనే ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో మొత్తం ఎంటర్టైన్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీ మీరు ఈ ఎక్స్పోకి కంపల్సరీ రావాల్సిందే. మీరు బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. కెమెరామ్యాన్ పాషా తోటి శ్రవంతి, ఓవర్ టు స్టూడియో.